టీజీ ఎడ్సెట్ ద్వారా ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో తెలంగాణలో, సో ఎడ్సెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో మన కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, రిజిస్ట్రేషన్లో కావాల్సిన సర్టిఫికేట్స్ కావచ్చు, మనకు వెబ్ ఆప్షన్స్ కావచ్చు, కాలేజ్ రిపోర్టింగ్ కావచ్చు, ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి సర్టిఫికేట్స్ ఉండాలి. సో సర్టిఫికేట్స్ సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది, ప్రీవియస్ వీడియో. ఆ వీడియో వచ్చేసి లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో వీడియోస్లో లైక్ సర్టిఫికేట్స్ ఏమేమి మనం అప్లోడ్ చేయాలి, సో కౌన్సిలింగ్లో కావచ్చు అండ్ మన కాలేజ్ రిపోర్ట్ అప్పుడు ఎలాంటి సర్టిఫికేట్స్ కావాలో ఒక వీడియో చేశాను. అది కింద డిస్క్రిప్షన్లో జస్ట్ అది లింక్ క్లిక్ చేస్తే మీరు ఆ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎడ్సెట్ మీరు క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు బీఎడ్ చేయాలనుకుంటే మళ్ళీ ఎడ్సెట్ వెబ్సైట్ మాత్రమే చూడాలి. చాలా మంది గూగుల్ కావచ్చు, చాట్‌జిపిటి కావచ్చు అట్లా చూస్తున్నారు. అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఉండదు, అది లాస్ట్ ఇయర్ డేటా ఇస్తుంది. సో ఎస్టిమేట్ చేసుకొని లాస్ట్ ఇయర్ డేటా ఇస్తుంది. సో ఏదైనా మనకు అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు అప్డేట్ చేస్తారు. ఇంకా అందులో అప్డేట్ చేయలేరు, కాకపోతే ఈ రోజు ఈవినింగ్ కావచ్చు, రేపు కావచ్చు అప్డేట్ చేస్తారు. సో ఏదైనా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఎడ్సెట్ వెబ్సైట్లోనే చూడాలి. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి 21 to 28 జూలై. సో రిజిస్ట్రేషన్ మీనింగ్ ఏంటంటే, మీరు సర్టన్ ఫీజు అయితే ఉంటుంది, బేస్డ్ ఆన్ కేటగిరీ సమ్ అమౌంట్ పే చేసిన తర్వాత మీరు సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ ఏమేమి ఉంటాయి, బేసిక్ 10th నుంచి మనకు మీ యొక్క గ్రాడ్యుయేషన్ వరకు 10th మెమో కావచ్చు, ఇంటర్ మెమో, బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు, సో మీ ర్యాంక్ కార్డు, సో ఈ బేసిక్ డీటెయిల్స్, ఈ బేసిక్ సర్టిఫికేట్స్ అన్ని మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క గ్రాడ్యుయేషన్ పాస్ అయ్యారా లేదా అది చెక్ చేస్తారు. సో దానికి సంబంధించిన ప్రూఫ్ ఏం పెడతారు, మీరు మెమోస్ కావచ్చు, సిఎంఎం కావచ్చు, పీసీ కావచ్చు, మనకు బోనాఫైడ్స్ కావచ్చు, అవన్నీ పెడతారు. లోకల్ రిజర్వేషన్ కోసం మీ బోనాఫైడ్స్ కావచ్చు, అవన్నీ అప్లోడ్ చేస్తారు. సో ఏవైతే సర్టిఫికేట్స్ డౌట్స్ ఉన్నాయో కింద వీడియో ఉంటుంది, ఆ వీడియో వస్తే ఆ సర్టిఫికేట్స్ మాత్రం ఉంటే సరిపోతుంది. సో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎవరైతే ప్రాపర్గా సర్టిఫికేట్స్ పెట్టిన వాళ్ళు ఉంటారో, సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తుంది. అంటే ఫస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు వెరిఫై చేస్తారు, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళు అక్కడ చెప్తారు, అవి మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి. వాళ్ళన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు మీరు వెబ్ ఆప్షన్స్కి ఛాన్స్ ఇస్తారు. సో ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ. సో ఎవరైతే ఎన్సీసీ కావచ్చు, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఫిజికల్ వెరిఫికేషన్ కూడా వెళ్ళాలి. సో మీ రిజర్వేషన్ రావాలంటే మనకు ఫస్ట్ ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. సో వన్స్ ఎడ్సెట్ వెబ్సైట్ అప్డేట్ అవ్వగానే మీకు అక్కడ స్లాట్ బుకింగ్ ఉంటుంది. ఇలాంటి క్యాండిడేట్స్ మాత్రమే స్లాట్ బుకింగ్ చేసుకొని మీ ఎన్సీసీ, క్యాప్, పిహెచ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఒరిజినల్స్ అండ్ అప్ టు గ్రాడ్యుయేషన్ వరకు మీరు ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎక్కడికి వెళ్ళాలంటే మనకు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ ఉస్మానియా యూనివర్సిటీ, సో హైదరాబాద్కి రావాలి, ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి. సో సపరేట్ డేట్స్ అయితే ఇస్తారు, ఆ డేట్స్లో మాత్రం మీరు స్లాట్ బుక్ చేసుకొని వెళ్ళాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబుల్ లిస్ట్. సో ఇప్పుడు 21 to 28 మనకు సర్టిఫికేట్ అప్లోడ్ ఇచ్చారు కదా, అందులో ప్రాపర్గా సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ చేస్తారు. ఆ ఎలిజిబుల్ లింక్ ఇస్తారు, ఆ లింక్లో మీ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై అయ్యాయా లేదా అవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే ప్రాపర్గా ఇంప్రాపర్గా సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళకు మీకు ఎలిజిబుల్ ఇవ్వరు. సో దానికి తగ్గట్టు సర్టిఫికేట్స్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్. సో 2nd to 4th ఆగస్ట్. సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. సో మీకు మంచి ర్యాంక్ వచ్చినా, పెద్ద ర్యాంక్ వచ్చినా మీరు ప్రాపర్గా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. సో 2nd, 3rd, 4th ఈ 3 days మీకు వెబ్ ఆప్షన్ ఛాన్స్ ఉంటుంది. మీకు నచ్చిన కాలేజ్, మీ తెలంగాణ ఆల్ ఓవర్గా మీకు నచ్చిన జిల్లా కావచ్చు, నచ్చిన కాలేజ్ కావచ్చు, ఎన్నన్నా పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ కాలేజ్ మీకు నచ్చినాయి ప్రియారిటీ ఆర్డర్గా పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోలో మీకు సపరేట్ వీడియో ఇస్తాను. అండ్ ఎవరికైతే అసలు బీఎడ్ కాలేజ్ గురించి అవగాహన లేదు, అసలు ఏ కాలేజెస్ ఉన్నాయి, మా యూనివర్సిటీ అండర్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, సో ఎన్ని సీట్స్ ఉంటాయి, కాలేజ్ ఫీజు కావచ్చు, కాలేజ్ డీటెయిల్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఒక డీటెయిల్ పీడిఎఫ్ చేయడం జరిగింది. సో చాలా స్టూడెంట్స్ 30,000, 20,000 వేస్ట్ చేసుకుంటున్నారు. సో రేపు కౌన్సిలింగ్ అంటే ఈరోజు వాళ్ళు కాలేజెస్ ఎక్కడెక్కడ లూజ్ ఉంటాయి, ఏమేమి కావాలి, ఏ కాలేజ్ ఏడుంది, నేను 2 కాలేజీలు పెట్టాను, నాకు 5 కాలేజీలు పెట్టాను, ఇట్లా చాలా మంది మిస్టేక్ చేయడం వల్ల 30,000-40,000 లాస్ చేసుకుంటున్నారు. సో ఆ కాలేజ్ గురించి తెలుసుకోకుండా డైరెక్ట్ వెళ్ళిపోవడం, వెబ్ ఆప్షన్స్లో పెట్టడం, మళ్ళీ ఆ కాలేజ్ నచ్చకపోవడం, సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి నా సజెషన్ వచ్చేసి, మీకు ఏ కాలేజ్ కావాలో ఇప్పటి నుంచే మీరు వెళ్ళి తెలుసుకున్న తర్వాత ఓకే ఇది మాకు కంఫర్టబుల్ అనుకుంటే ఆ కాలేజ్ మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవాలి. సపోజ్ అది స్ట్రిక్ట్ అన్నారు, లేకపోతే నాకు వీలు కాదు అనుకుంటే మీరు వేరే కాలేజ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఈ ఇయర్ నుంచి కొద్దిగా స్ట్రిక్ట్ అవుతున్నాయి కాలేజ్, కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ డిఎడ్ కాలేజ్ అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి, అన్నిట్లో బయోమెట్రిక్ వచ్చేసినాయి. సో బీఎడ్లో కూడా 99% కనీసం నెక్స్ట్ ఇయర్ నుంచి అన్నా మనకు బయోమెట్రిక్ వచ్చేస్తుంది. సో మీరు ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో చేస్తే ఈ ఇయర్ చేసేసుకోండి. సో కొన్ని కాలేజ్ స్ట్రిక్ట్ ఉంటాయి, బీఎడ్ మ్యాండేటరీగా రెగ్యులర్గా రమ్మంటారు, కొన్ని కాలేజ్ మాత్రమే కొద్దిగా లూజ్గా ఉన్నాయి.
అవి లూజ్ ఎలా తెలుసుకోవాలి, మీరు వెళ్ళి సో నేను అది సిచ్యువేషన్ ఇది, సో మీ కాలేజీలో ఇర్రెగ్యులర్గా ఛాన్స్ ఉందా అంటే ఉంది అంటే ఓకే, లేకపోతే లేదు. ఇది నేను చెప్పొద్దు, కాకపోతే చాలా స్టూడెంట్స్ మనకు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ 30 నుంచి 40 ఈ రేంజ్లో వాళ్ళే ఎక్కువ ఉంటారు. హౌస్ వైఫ్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, వేరే జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు, ఇంట్లోనే ఉండి బీఎడ్ చేయాలనుకునే వాళ్ళు, ఇలాంటి క్యాండిడేట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళలేరు. సో వాళ్ళకి పిల్లలు ఉండడం వల్ల కావచ్చు, అలాంటి ఇష్యూస్ వల్ల వాళ్ళు ఇర్రెగ్యులర్గా చేద్దాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళు మీరు ఇప్పటి నుంచే చూసుకోవాలి. మీరు రేపు కౌన్సిలింగ్ అంటే ఈ రోజు నాకు లూజ్ కాలేజ్ కావాలి, నాకు ఏడ కాలేజ్ ఉందో తెలియదు అంటే వేస్ట్ అయిపోతాయి, అమౌంట్ అంతా వేస్ట్. ఇప్పుడు టైం ఉంది కదా, టైం ఉంటే మీరు ఎగ్జాంపుల్ మీరు నిజామాబాద్ అనుకోండి, నిజామాబాద్లో ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, సో ఆ పీడిఎఫ్లో క్లియర్గా ఇచ్చాను. ప్రతి యూనివర్సిటీ అండర్లో ఏం కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్, అందులో ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, ఎందుకంటే ఫ్రీగా ఇన్ఫర్మేషన్ చెప్పారు కదా, సో వాళ్ళు లిఫ్ట్ చేయరు. వాళ్ళు ఏమంటారు అంటే కాలేజ్కి రండి అంటారు, కాలేజ్కి వచ్చి మీరు అనుకోండి ఏదైనా అంటారు. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మీకు ఏవైతే కావాలనుకుంటారో అవన్నీ అడిగి అవి ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే వేరే కాలేజెస్ మీరైతే చూస్ చేసుకోండి. వన్స్ మీరు ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేస్తే రిటర్న్ రావు, సో అవి అట్టే పోతాయి కాబట్టి సో ప్రాపర్గా మీరు జాగ్రత్తగా కాలేజ్ సెలెక్షన్ ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో ఇప్పుడు phase 1 రిజల్ట్స్. సో 8th ఆగస్ట్ రోజు మీకు రిజల్ట్స్ వస్తాయి. సో మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్లో మీరు ఎంత ఫీజు పేమెంట్ చేయాలి, మీకు ఎంత ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది, సో ఇవన్నీ వస్తాయి. సో ఇన్కమ్ అనేది 2026దే ఉండాలి, పాతది పెట్టినా స్లిప్ పెట్టినా అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాదు. సో 2026ది మాత్రమే పెట్టాలి. ఆన్లైన్లోనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ అయిపోయి మీకు 8th రోజు రిజల్ట్స్లో వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు SC ST అనుకోండి, కంప్లీట్ జీరో ఫీజు. సపోజ్ ఒక కాలేజీలో 30,000 ఫీ ఉంది, మీరు ఇన్కమ్ పెడితే జీరో ఫీజు. సపోజ్ ఎవరైతే బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో మీకు అప్రాక్సిమేట్లీ 13,500 వరకు 13,000 వరకు వస్తుంది. సపోజ్ 30,000 అన్నా మీకు ఒక 17,000 మీకు అమౌంట్ చూపిస్తుంది. సపోజ్ మీరు ఇన్కమ్ పెట్టకపోతే 30,000 కట్టాలి. సో అందుకే చాలా జాగ్రత్త, మీరు సర్టిఫికేట్స్ ఏవైతే చెప్పానో అవన్నీ ప్రాపర్గా అప్లోడ్ చేయాలి, లేకపోతే మీరు 30,000 కట్టాల్సిందే. సో ఇంకా టైం ఉంది కాబట్టి మీరు వెళ్ళి మీ సేవలు వెళ్ళి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్డేట్ అయితే చేసుకోండి. సో ఫీజు మనకు రిజల్ట్స్ 8th రోజు వచ్చేస్తాయి. నెక్స్ట్ ఫీజ్ పేమెంట్ అండ్ కాలేజ్ రిపోర్టింగ్. సో సీట్ వస్తుంది, సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, మనకి ఏ కాలేజ్ అయితే సీట్ వచ్చిందో అది ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు, లేకపోతే లేదు. సో బలవంతం ఏమి ఉండదు అక్కడ, ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్ చేస్తారు. చేసిన తర్వాత ఒక 4 days మనకు 10, 11, 12, 13, 14 4 to 5 days ఛాన్స్ ఇస్తారు. ఆ కాలేజ్కి వెళ్ళి ఒరిజినల్స్ ఇచ్చేసేయాలి. ఇచ్చేసి మళ్ళీ ఫేస్ 2లో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో ఇదే ఇందులోనే జాయిన్ అయిపోవాలా, మాకు వేరే ఆప్షన్ అంటే అట్లా కూడా ఉంటుంది. సో ఇందులో జాయిన్ అయిపోయినా సపోజ్ కాలేజ్ నచ్చింది జాయిన్ అయిపోవాలి. సపోజ్ దీనికన్నా బెటర్ కాలేజ్ కావాలంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇక్కడ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి, వాళ్ళు చెక్ చేస్తారు, అన్ని ప్రాపర్గా ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి మెథడాలజీ సెలెక్షన్. సో చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో మెథడ్స్ ఏవి పెట్టుకోవాలి, మీకు మెథడ్స్ ఎలిజిబుల్ అయ్యి ఇప్పుడు పెట్టుకోవాలి. ఒక మెథడ్ వస్తుంది, కాలేజీలో జాయిన్ అయిన తర్వాత సెకండ్ మెథడ్ పెట్టుకోవాలి. సో మెథడ్ సెలెక్షన్ కావచ్చు, ఏ కాలేజెస్ ఉంటాయి అవన్నీ ప్రాపర్గా మీరైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసి మీరు కాలేజీలో ఆ సబ్మిట్ చేసే లోపే మీరు అన్ని సర్టిఫికేట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఆన్లైన్ వెరిఫికేషన్లో కూడా మీకు అన్ని సర్టిఫికేట్స్ ఇమేజెస్ క్లారిటీగా స్కాన్ చేసి పెట్టుకోండి. 8th పాయింట్ ఇన్కమ్ చెప్పాను కదా, 2026దే ఉండాలి. సో మ్యారీడ్ ఉమెన్ అయిన వాళ్ళు మీ యొక్క హస్బెండ్ది మాత్రమే పెట్టాలి. సో నెక్స్ట్ 9th గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి. సో కౌన్సిలింగ్లో గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు, సో దాని గురించి ఏం అవసరం లేదు. 10th పాయింట్ వచ్చేసి ఎవరికైతే నాతో పర్సనల్గా మాట్లాడాలన్నా, గైడెన్స్ కావాలన్నా, సో ఈ కౌన్సిలింగ్ సో phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది, స్పాట్ అడ్మిషన్స్ 3 phases ఉంటాయి. సో 2 phases ఒక స్పాట్ అడ్మిషన్. సో అప్పటి వరకు మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఎడ్సెట్ గైడెన్స్ కావచ్చు, ఎడ్సెట్ మనకు కాలేజ్ లిస్ట్. సో కాలేజ్ లిస్ట్ లింక్ ఉంటుంది. సో లింక్ ద్వారా మీకు 50 రూపీస్లో మీకు కాలేజ్ PDF వస్తుంది. కింద లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత ఒక PDF వస్తుంది. అందులో డీటెయిల్గా మీకు కాలేజ్ లిస్ట్, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎంత ఫీజు, వాళ్ళ నెంబర్స్, అడ్రస్ అన్ని ఆల్ ఓవర్ తెలంగాణలో అన్నీ ఉంటాయి. అది మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి యూస్ఫుల్ అవుతుంది. ఏ కాలేజ్ ఉంది, సపోజ్ ఇప్పుడు టైం ఉంది ఒక 10 రోజులు, సో మీరు ఆ కాలేజ్కి వెళ్ళి ఎట్లుంది కాలేజ్, సో నాకు ఫీజిబిలిటీ అయిన కాలేజ్ అవన్నీ ఇప్పుడు తెలుసుకోవాలి. చాలా మంది మిస్టేక్ చేస్తారు. సో నెగ్లెక్ట్ చేసి లాస్ట్ నాకు ఆ కాలేజ్ నచ్చలేదు, రెగ్యులర్గా రమ్మంటున్నారు, స్ట్రిక్ట్ ఉంది, ఇవన్నీ రీజన్స్ వస్తాయి. అందుకే మీకు 10 రోజులు టైం ఉంది కాబట్టి వెళ్ళి తెలుసుకోవాలి, అది మన బాధ్యత. సో మన కోసం మనం వెళ్ళి తెలుసుకోవాలి. ఎవరు ఇన్ఫర్మేషన్ అది లూజా టఫ్ అని, ఎందుకంటే అందరికీ ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. సో మీరు స్వతహాగా వెళ్ళి
మీకు ఒక 5-6 కాలేజీలు తిరిగిన తర్వాత ఏ కాలేజెస్ అయితే కొద్దిగా మీకు కంఫర్టబుల్ ఉంటాయో అవి మీరు పెట్టుకోండి. సో అదన్నా చేయండి. సో మొత్తం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మీరు వెళ్ళి తెలుసుకున్న తర్వాత మీకైతే ఆ కాలేజ్ పెట్టుకోండి. సో కాలేజ్ లిస్ట్ 50 రూపీస్ ఉంటుంది. అది క్లిక్ చేసి 50 రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత మీకు మెసేజ్ వస్తుంది. డైరెక్ట్ పీడిఎఫ్ రాదు. ఆ మెసేజ్ ప్రాపర్గా చదివి వ్యూ పర్చేస్ అనేది ఒక ఆప్షన్ వస్తుంది. వ్యూ పర్చేస్ క్లిక్ చేసి అందులో మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ వస్తుంది. ఆ పీడిఎఫ్లో ఉన్న కాలేజెస్లో మీకు నచ్చిన కాలేజెస్ మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే ఆ కాలేజ్కి వెళ్ళి సో ఎట్లుంది కాలేజ్ ఫెసిలిటీస్ కావచ్చు, టీచింగ్ కావచ్చు, ఎట్లుంది అవన్నీ తెలుసుకున్న తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ మీరు అనుకున్న డిస్టిక్లో అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి. సో చాలా మందికి కొంతమందికి 3000 5000 ర్యాంక్ వచ్చిన సీట్ రాదు. ఎందుకు రాదంటే మీరు చాలా సీట్స్ మీకే అనుకుంటారు. అట్లుండదు. ఇక్కడ మెథడాలజీ వైజ్ కాంపిటీషన్ ఉంటుంది. సో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇలా డిఫరెంట్ మెథడాలజీస్ ఉంటాయి. అన్ని సీట్స్ డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. సో చాలా క్రూషియల్ పాయింట్ వెబ్ ఆప్షన్స్. సో కాలేజెస్ లిస్ట్ ఎక్కువ కాలేజ్ పెడితేనే మీకు సీట్ వస్తుంది. ఓన్లీ 5-6 కాలేజీలు పెడతా, మా ఇల్లు దగ్గర ఉన్న కాలేజ్ పెడతా వస్తుంది అంటే అట్లా రాదు. బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ, బేస్డ్ ఆన్ యువర్ మెథడాలజీ, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, మీ రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ చూసి సీట్ అలాట్మెంట్ ఇస్తారు. సో సీట్ రావడం కూడా కొద్దిగా కష్టమవుతుందండి. మనకు సీట్స్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీ మెథడాలజీకి ఎన్ని ఉన్నాయి అది ఇంపార్టెంట్. సో చాలా తక్కువగా అయిపోతాయి కాబట్టి సో చాలా జాగ్రత్తగా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. సో రిజిస్ట్రేషన్, సో వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ మనకు సర్వీస్ కూడా ఉంది. 300 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సపోజ్ ఎవరికైతే ఈ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి అంటే ఎడ్సెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, ఎడ్సెట్ రిజిస్ట్రేషన్ మెసేజ్ చేయండి. 300 రూపీస్ తీసుకున్న తర్వాత సో ఇప్పుడే మేము నేమ్ రాసుకుంటాము. 121 నుంచి మీకు కంప్లీట్ ప్రాసెస్ చేసి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, చిన్న డౌట్ కావచ్చు, డైరెక్ట్ కాల్ చేయడం అట్లా రెస్పాన్స్ అయితే ఉండదు. సో ఇంట్రెస్ట్ ఉంటే గైడెన్స్ 100 రూపీస్, కాలేజెస్ లిస్ట్ 50 రూపీస్, వెబ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ 300 రూపీస్. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టి ఇవ్వండి అంటే వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టిస్తాము. మేము లిస్ట్ కాలేజ్ లిస్ట్ ఇస్తే మీకు నచ్చిన కాలేజ్ అన్ని రాసిస్తే ఏ మెథడ్ అది ఇస్తే ఆ ప్రాసెస్ కూడా చేసేయడం జరుగుతుంది. అది 150 రూపీస్ మాత్రమే ఉంటుంది. జస్ట్ మీరు లిస్ట్ ఇవ్వాలి, కాలేజ్ ఏ మెథడ్ అవి పెట్టిస్తే అట్లా కూడా పెట్టిస్తాం. సో ఈ 4 to 5 సర్వీసెస్ అయితే ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు వెబ్సైట్లో ఉంటుంది, మీరు అందులో చూసుకోవచ్చు. అండ్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో సర్టిఫికేట్స్ లేని వాళ్ళు మీరు వెళ్ళి తెచ్చుకోండి. ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో కనీసం మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయితే 6 సెమిస్టర్ మెమోస్, బీటెక్ వాళ్ళైతే 8 సెమిస్టర్ మెమోస్ అండ్ కోర్స్ కంప్లీషన్ కూడా తెచ్చుకోండి. సపోజ్ మీ దగ్గర సిఎంఎం, పీసీ, టీసీ ఇవి లేని వాళ్ళు కోర్స్ కంప్లీషన్ అంటే మీ కాలేజీలో ఇస్తారు. సో మీ పలానా కాలేజీలో మీరు డిగ్రీ చేశారు, బీటెక్ చేశారు, విత్ రోల్ నెంబర్, విత్ బ్రాంచ్, విత్ సిజిపిఏ, విత్ స్టాంప్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోర్స్ కంప్లీషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవాలి ప్రూఫ్గా మీరు పాస్ అయినట్టు. అండ్ కస్టోడియన్ సర్టిఫికేట్ అంటే మీ సర్టిఫికేట్స్ మీ కాలేజీలో ఉన్న ప్రూఫ్ మీ కాలేజ్ వాళ్ళు మీకు ఇస్తారు. సో వన్స్ మీకు కాలేజ్ అలాట్మెంట్ అయితే ఆ కాలేజ్ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అడుగుతారు. ఏ కాలేజ్ అయితే బీఎడ్ కాలేజ్ వచ్చిందో అప్పుడు మా కాలేజ్లో సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్, సో ఇప్పుడు ఇది కస్టోడియన్ తీసుకోండి. వన్స్ అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అక్కడ ఎగ్జామ్స్ కావచ్చు, అవన్నీ అయిపోతే నేను తీసుకొని వస్తాను అని చెప్పడానికి. సో కోర్స్ కంప్లీషన్ మీరు పాస్ అవ్వడానికి ప్రూఫ్, కస్టోడియన్ మీ సర్టిఫికేట్స్ కాలేజీలో ఉన్నట్టు ప్రూఫ్, ఇవి రెండు తెచ్చుకోండి. ఎవరు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల డిగ్రీ స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ ఇవ్వని వాళ్ళు, బీటెక్ స్టూడెంట్స్ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఆల్రెడీ కోర్సెస్ అయిపోయిన వాళ్ళకు, ఇలాంటి స్టూడెంట్స్ అందరూ మీ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే తెచ్చుకోండి, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. సో ఫేజ్ 1లోనే మీకు అనుకున్న కాలేజెస్ అన్నీ బుక్ అయిపోతాయి కాబట్టి సో మళ్ళీ ఫేజ్ 2లో మీకు ఇబ్బంది అవుతుంది. సో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ప్రాపర్గా సర్టిఫికేట్స్ తెచ్చుకోండి. సో కింద లింక్స్ ఉంటాయి, వాట్సాప్ నెంబర్ ఉంటుంది అండ్ మనకి వీడియో ఉంటుంది. వీడియో కూడా మనకు సర్టిఫికేట్ సంబంధించిన ఆ వీడియో క్లియర్గా ఉంటుంది. అందులో ఉన్న సర్టిఫికేట్స్ మాత్రమే తెచ్చుకోండి. వేరే గ్యాప్ సర్టిఫికేట్ కావాలా, రెసిడెన్సీ కావాలా, అవన్నీ అవసరం లేదు. అందులో ఉన్నాయి మాత్రమే తెచ్చుకోండి మీరు. సో ఇవి మెయిన్ పాయింట్స్ అండి. సో అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ కాలేదు. అప్డేట్ అవ్వగానే సో ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. సో దట్ మీ మొబైల్లో మీరైతే చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.